హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ రోజున అనగా మే నెల జీతాలు, పెన్షన్లు జూన్ 1 తేదీన జమ కాబోయే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. ఏంటంటే గౌరవనీయులైనటువంటి డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పోర్టల్ నందు దాదాపుగా వారి పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగుల మరియు పెన్షనర్ల యొక్క జీతాలు, పెన్షన్ బిల్లులు అయితే అప్లోడ్ చేయడం ప్రక్రియ అనేది పూర్తయింది. అలాగే ఈ జీతాలు మరియు పెన్షన్ బిల్లులు అప్రూవల్ కూడా ప్రక్రియ ఆల్మోస్ట్ ఆల్ విజయవంతంగా అయితే పూర్తయిపోయిందనమాట ఎస్టీఓ గారి చేత. అంటే దీని అర్థం ఏంటంటే మీ జీతానికి సంబంధించి ప్రాథమిక స్థాయి అనుమతులు అన్నీ కూడా పూర్తయిపోయాయని అర్థము. మరి ప్రస్తుతం ఈ బిల్లులన్నీ కూడా ట్రెజరీ స్థాయిలో అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సాంకేతిక కారణాల వల్ల గాని లేదా డేటా సరిగ్గా లేని కొన్ని బిల్లులు మినహాయిస్తే తప్ప మిగిలిన అన్ని సాధారణ బిల్లులు కూడా క్లియర్ అయిపోయి ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేయడం అయితే పూర్తయిపోయింది. ఒకవేళ పొరపాటున ఏమైనా బిల్లులు ఇప్పుడు క్లియర్ కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటువంటి వారికి ఈ నెల 6వ తేదీ నుండి మళ్ళీ సప్లిమెంటరీ బిల్స్ రూపంలో అప్లోడ్ చేస్తారనమాట. అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. దాదాపు 99% కంప్లీట్ అయిపోయినాయన్నమాట. అన్ని బిల్స్ కూడా అప్రూవల్ అయిపోయినాయి. ఇక జీతాల వివరాల విషయానికి వస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ యొక్క పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉద్యోగులు తమ పే స్లిప్స్‌ను అధికారిక నిధి యాప్‌లో గానీ, లేదంటే నిధి వెబ్‌సైట్‌లో గానీ యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్ అంటే సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మాత్రమే తమ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. అంటే ఆల్మోస్ట్ ఆల్ పే స్లిప్స్ కూడా అందరూ డౌన్‌లోడ్ చేసుకున్నారండి. ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే ఈ యొక్క ప్రాసెస్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పటికే చాలామంది పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకొని వారు ఉంటే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. ఈ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ఒకసారి పరిశీలిద్దాము. ముందుగా మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్ బ్రౌజర్‌లో సీఎఫ్ఎంఎస్ నిధి అని టైప్ చేయండి. మీకు అక్కడ ఆహ్, nithi.apcfss.in అనైతే ఒక లింక్ ఫస్ట్‌లో కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. సో, దానిపైన క్లిక్ చేస్తే మీకు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ మీరు పెట్టుకున్న పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. మర్చిపోయి ఉన్నట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయితే అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే విభాగంలో పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనము ఈ యొక్క విభాగంలో మే 2026 సంబంధించి వ్యూ అని క్లిక్ చేస్తే మనకు పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, పే స్లిప్‌లో తప్పనిసరిగా మన యొక్క వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా, అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఏమైనా మారాయా లేదా, కొత్తగా ఏమైనా మినహాయింపులొచ్చాయా అనేది పరిశీలించాలి. ముఖ్యంగా మీ యొక్క గ్రాస్ అమౌంట్ మరియు చేతికి అందే నెట్ అమౌంట్ వివరాలను సరిచూసుకోవాలి. మరి పెన్షనర్ల విషయానికి వస్తే వారికి కమ్యూటేషన్ డిడక్షన్ ఎప్పటి వరకు ఉంటుంది అనే వివరాలను కూడా డేట్‌తో సహా ఎప్పుడైతే మనకు మెన్షన్ చేశారో పే స్లిప్‌లోనే. కాకపోతే పెన్షనర్ల పే స్లిప్‌లో బిల్ నంబర్ కూడా మెన్షన్ చేస్తే బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి కూడా ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమము.
మీ బిల్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక లింక్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉందండి. మరి లింక్ ద్వారా మీరు నేరుగా సైన్ ఇన్ పేజీకి చేరుకుంటారు. అక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే అక్కడ నేరుగా రీసెట్ చేసుకునే అవకాశం గూడా ఉంది కాబట్టి, ముందుగా మీరు సీఎఫ్ఎంఎస్ మెయిన్ లాగిన్ పేజ్‌కి వెళ్లి అక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద ఎంటర్ చేయాలి. సో, తర్వాత మీరు సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అవ్వచ్చు. ఇక బిల్లుల స్టేటస్ విషయానికొస్తే వివిధ ఎస్‌టిఓ పరిధులలో బిల్లులు అప్రూవల్ ప్రక్రియ అనేది వేగవంతంగా సాగుతుంది. సో, ఉదాహరణకు తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి వంటి ప్రధాన ఎస్‌టిఓ పరిధిలలో బిల్లులు అయితే ఇప్పటికే అప్రూవల్ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఈ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ రిలీజ్ అనే స్టేజ్‌లో ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే ట్రెజరీ నుండి అన్ని అనుమతులు వచ్చేసాయి. కేవలం ప్రభుత్వం నుండి నిధులు ప్రభుత్వం నుండి విడుదల కావడమే తరువాయి. ఇక కేవలం 1% మాత్రమే బిల్స్ సాంకేతిక కారణాల వల్ల ఇంకా అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. మిగిలిన 99% బిల్స్ అన్నీ కూడా నిధుల కోసం వేచి చూస్తున్నాయి. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. ఈరోజు అనగా జూలై 1 తేదీ 7, 8 గంటల సమయానికి ఉన్న సమాచారం ప్రకారంగా బిల్లులైతే ఎటువంటి కదలిక లేదు. ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందో అలాగే ఉన్నాయి. ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయన్నమాట. సాధారణంగా జీతాలు ఉదయాన్నే జమ అవ్వాలంటే ఆ బిల్లు ముందు రోజు రాత్రికే ఈకుబేర్‌కు చేరి ఉండాలి. ఈకుబేర్ సిస్టమ్‌కి. కానీ ప్రస్తుతానికి అవి ఇంకా ఈకుబేర్ చేరుకోలేదు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లేదంటే ఉదయం 10 గంటల తర్వాత ఈ బిల్స్ ఈకుబేర్‌కు చేరుకునే అవకాశం అయితే ఉంది. అంటే నిధులు క్లియర్ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము ఈకుబేర్‌కి చేరుకుంటాయన్నమాట. అలా జరిగితే ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల ఉజ్వల ఖాతాల్లో నగదు జమ కావడం ప్రారంభం అవుతుంది. ఇంకా జీతాల జమ విషయానికొస్తే ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలను అనుసరిస్తుంది. మొదటగా ప్రియారిటీ ప్రకారంగా చూసుకుంటే పోలీసు శాఖ, తర్వాత రెవెన్యూ శాఖ, తర్వాత న్యాయశాఖ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జీతాలు జమ అవుతాయి. ఆ తర్వాత హెల్త్ డిపార్ట్‌మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంటు విభాగాలకు చెందిన వారికి ముందుగా జీతాలు జమ అవుతాయి. పెన్షన్‌లు కూడా ఈరోజే జమ అయ్యే అవకాశం పుష్కలంగా అయితే ఉంది. సో, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని ట్రెజరీ పరిధిలలో జీతాల ప్రక్రియ సిద్ధంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని పలాస, సోంపేట నుండి మొదలుకొని విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి, పాడేరు వరకు, పశ్చిమ గోదావరిలోని భీమవరం, పాలకొల్లు వరకు, కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం వరకు, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అలాగే నెల్లూరు, కర్నూలు మరియు కడప జిల్లాలో అన్ని ప్రధాన ఎస్‌టిఓ మరియు ఏటీఓ పరిధిలలో బిల్లులు సిద్ధంగా అయితే ఉన్నాయి. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో. మరి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తోంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.